నెల రోజులుగా జైల్లో ఉన్న టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. 5 లక్షల రూపాయలు 2 షూరిటీలు సమర్పించాలని ఆదేశిస్తూ షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. రేవంత్ కి బెయిల్తో తెలంగాణ టీడీపీ శ్రేణులు ఆయన అభిమానుల్లో ఆనందం మిన్నంటింది. నోటుకు కోట్లు కేసులో అడ్డంగా బుక్కై చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న రేవంత్ రెడ్డికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న సెబాస్టియన్, ఉదయ్ సింహాకు కూడా హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. రేవంత్ బెయిల్ పిటిషన్పై మంగళవారం హైకోర్టులో వాదనలు వాడివేడిగా సాగాయి. కేసు తీవ్రతను బట్టి రేవంత్కు ఇవ్వకూడదని ఏసీబీ, బెయిల్ ఇచ్చేందుకు అన్ని అర్హతలు ఉన్నాయని డిఫెన్స్ తరపు న్యాయవాదులు న్యాయమూర్తి ఎదుట వాదనలు వినిపించారు. గత శుక్రవారం విచారణ సందర్భంగా వాదనలు వినిపించిన తెలంగాణ అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి మంగళవారం కూడా వాదనల్ని కొనసాగించారు. రేవంత్ రెడ్డి చాలా పలుకుబడి కలిగిన వ్యక్తిని బెయిల్ మంజూరు చేస్తే సాక్షుల్ని ప్రభావితం చేసే అవకాశముందని న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. ఇంకా ఈ కేసుకు సంబంధించి ఎఫ్ఎస్ఎల్ పూర్తిస్థాయి నివేదిక రాలేదని, A4 నిందితుడు మత్తయ్య పరారీలో ఉన్నాడన్న విషయాన్ని అడ్వకేట్ జనరల్ హైకోర్టు దృష్టికి తెచ్చారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డికి బెయిల్ మంజూరు చేయడం తగదని గట్టిగా వాదించారు. తెలంగాణకు సంబంధించిన అడ్వకేట్ జనరల్ సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉంది. ఎమ్మెల్యేగా ఉన్నారు, చాలా ఇన్ఫ్లుయెన్స్ పర్సన్. ఆయన వెనకాల ఉన్నటువంటి బాస్ కూడా చాలా ఇన్ఫ్లుయెన్స్ పర్సన్ కాబట్టి, రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి దీంట్లో వాళ్ళు కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి సాక్ష్యాలను తారుమారు చేసి ఇన్వెస్టిగేషన్కి ఆటంకం కలిగించే అవకాశం ఉందని అడ్వకేట్ జనరల్ రిప్రజెంట్ చేసినప్పుడు కోర్టు ఈ కండిషన్స్ ఇంపోజ్ చేసింది. విదేశాలకు వాడి వేడిగా సాగిన ఇరుపక్షాల వాదనలపై స్పందించిన హైకోర్టు రేవంత్కు బెయిల్ ఇవ్వాల్సిన అవసరం ఉందన్న ఆయన తరపు న్యాయవాది వాదనలతో ఏకీభవించింది. సాధారణంగా ఏసీబీ కేసుల్లో 60 రోజుల వరకు జైల్లో ఉంచుతారని, ఈ కేసులో ఇప్పటికే సగం పూర్తయినందున ఇంకా జైల్లో ఉండాల్సిన అవసరం లేదనే అభిప్రాయాన్ని హైకోర్టు వ్యక్తం చేసింది. అయితే కేసు తీవ్రత, నిందితుల స్థాయిని బట్టి ఏకంగా 5 లక్షల రూపాయల బాండ్ను 2 వ్యక్తుల ష్యూరిటీ సమర్పించాలని ఆదేశించింది. ఏసీబీ ఎప్పుడు విచారణకు పిలిస్తే అప్పుడు రావాలని, బెయిల్పై ఉన్న సమయంలో ఆయన తన నియోజకవర్గం కొడంగల్కే పరిమితం కావాలని హైకోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది. పాస్పోర్ట్ సరెండర్ చేయాలని, సాక్షులను ప్రభావితం చెయ్యరాదని హైకోర్టు షరతులు విధించింది. హైదరాబాద్కు వస్తే బెయిల్ రద్దు చేస్తామనే కఠిన హెచ్చరికను కోర్టు జారీ చేసింది. కేసును అసాధారణ కేసుగా పరిగణిస్తూ అసాధారణ షరతులతో బెయిల్ మంజూరు చేసింది. గారికి అంటే కండిషన్ 5 lakhs రూపీస్ డిపాజిట్ చేయవాలను. అదే విధంగా అతను కొడంగల్ కాన్స్టిట్యున్సీలోనే అవైలబుల్ ఉండాలి, అతను హైదరాబాద్కి రాకూడదు, తన పాస్పోర్ట్ని డిపాజిట్ చేయాలి అని కండిషన్స్ పెట్టాడు. జడ్జి గారు బెయిల్ ఎందుకు ఇవ్వాలనే కారణాలు కూడా చెప్పాడు. అతను అంటే 164 స్టేట్మెంట్ మన కంప్లైంట్ది, ఇంకా మాల్కమ్ది, జెసికాది స్టేట్మెంట్ రికార్డ్ అయిపోయింది. 167 ప్రకారము అతను పోలీస్ కస్టడీలో కూడా ఉన్నాడు. ఆ కారణాలన్నీ చెప్పుకుంటూ జడ్జి గారు బెయిల్ని కన్సిడర్ చేశారు. మరోవైపు రేవంత్కు బెయిల్ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామంటోంది ఏసీబీ. సుప్రీం గత ఆదేశాలను ఉటంకించేలా తీర్పు ఉందని, దీనిపై అత్యున్నత న్యాయస్థానం ఎదుట వినిపిస్తామని అంటోంది. ముందు కేసుల్లో ఇలాంటి అత్యంత విలువైన కేసులు, అత్యంత ప్రమాదకరమైన ముద్దాయిలు ఇన్వాల్వ్ అయిన ప్రభుత్వాన్ని కూల్చే విధంగా ఏవైతే కుట్రలు జరిగినాయో దానికి సంబంధించిన కేసుల్లో పూర్తిస్థాయి విచారణ పూర్తయ్యేంత వరకు కూడా ముద్దాయిలకు బెయిల్ ఇవ్వకూడదు అని నిర్ణయాన్ని సుప్రీంకోర్టు ఎన్నోసార్లు పునరుద్ఘాటించిన విషయాన్ని స్పష్టం చేస్తూ ఆ కేసులను ఉటంకిస్తూ ఈ కేసులో కూడా ఏసీబీ అవినీతి నిరోధక శాఖ తెలంగాణ రేవంత్ రెడ్డి బెయిల్ విషయంలో సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ రద్దు చేయడానికి పిటిషన్ దాఖలు చేయడానికి ఉద్యుక్తమైంది. పిటిషన్ దాఖలు చేస్తున్నామని. అంతేకాదు కోర్టు మాటల్లోనూ కేసు తీవ్రత ధ్వనించింది. బెయిల్ షరతుల్లో రేవంత్ రెడ్డిని కొడంగల్ నియోజకవర్గానికే పరిమితం కావాలని ఆంక్ష విధించడం ఇందులో భాగమేనని తెలుస్తోంది. మరోవైపు రేవంత్ బెయిల్తో ఆయన కుటుంబం, టీడీపీ శ్రేణులు, అభిమానుల్లో ఆనందం మిన్నంటింది.
చర్లపల్లి జైలు, హైదరాబాద్లోని రేవంత్ నివాసం ఎదుట టీటీడీపీ కార్యకర్తలు టపాసులు పేల్చుతూ నృత్యాలు చేశారు. ఒకరికొకరు స్వీట్లు తినిపించుకుంటూ ఆనందాన్ని పంచుకున్నారు. జనరల్ డెస్క్, సాక్షి న్యూస్.